సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం. సో మనం ఈ వీడియో నుండి మనం ఏం చేస్తున్నామంటే సిడిపి క్విక్ రివిజన్ స్టార్ట్ చేసుకుంటున్నాం. సో ఇంతకుముందు దాదాపు సిలబస్ అంతా కూడా మనకు సిడిపిలో తెలిసిందే. మనకి ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఒక 10 మార్క్స్ అట్లా డివైడ్ చేసుకుంటే 10 మార్క్స్ టోటల్ 30 మార్క్స్ మనకు. అదేవిధంగా అండర్స్టాండింగ్ లెర్నింగ్ అనేది సెకండ్ పార్ట్. అదేవిధంగా థర్డ్ పార్ట్ ఏదైతే ఉంటుందో మనకు పెడగాజికల్ కన్సర్న్స్ అనేటివి డివైడ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఆల్మోస్ట్ మీరు అందరూ రివిజన్ స్టార్ట్ చేసే ఉంటారు అనుకుంటున్నాం. బట్ ఏదనేది ఈ క్విక్ రివిజన్ అనేది కూడా తప్పనిసరిగా హెల్ప్ చేస్తుంది. మనకి ఇక్కడ నుంచి వీడియోస్ ఆల్మోస్ట్ ఎంత వీలైతే అంత అంటే 20 minutes 10 to 20 minutes ఆర్ మ్యాక్సిమం 25 minutes టాపిక్ని బట్టి. సో క్విక్ రివిజన్ తోటి మనం అంటే టాపిక్స్ కలిసే 1-2 టాపిక్స్ కలుసుకుంటాయి. అదేవిధంగా కొన్ని సందర్భాలు అవసరమైతే 2-3 టాపిక్స్ కలుపుకొని కంప్లీట్ చేసుకుందాం. దీని ఫాలోఅప్లో ఏమొస్తుంది అంటే బిట్స్ ప్రాక్టీసింగ్ సెషన్ కూడా మనకు ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇందులోపల మనం ఏం తీసుకుంటున్నామంటే ఈ యొక్క క్విక్ రివిజన్లో భాగంగా 2 టాపిక్స్ తీసుకుంటున్నాం. దీని నుంచి మనం అండర్స్టాండింగ్ లెర్నింగ్కి వెళ్ళి మనం బిగిన్ చేసుకున్న విషయం మీకు తెలిసిందే. క్విక్ రివిజన్ కూడా అట్లనే తీసుకుంటున్నాం మనం. సో ఇందులో ఒకటి ఏంటంటే ఫస్ట్ అంశం అభ్యసనం, రెండవది అభ్యసన కారకాలు. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఒక కోణంలో అంటే మూడో కోణంలో ఇప్పుడు ఏంటి అంటే సాధనా ప్రేరణ లేదా ప్రేరణ అనేది ఇందులో ఒక భాగమే. బట్ సాధనా ప్రేరణ అనేది మీ అందరికీ తెలిసిందే. ఇది ఒకటి మనకు బీఎడ్ లెవెల్లో సెపరేట్గా మనకి ఇవ్వడం జరిగింది, ఇందులో కూడా ఇచ్చారు. సో ఈ రకంగా చెప్పాలంటే 2 అంశాలు ప్రధానంగా ఇందులో కవర్ అవుతున్నాయి. ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి ఇందులోకి వెళ్ళి. అంటే అభ్యసనము అభ్యసన కారకాలకు వెళ్ళి తప్పనిసరిగా 2 మార్క్స్. సో దయచేసి మనం వీడియోని బిగిన్ చేసుకుంటున్నాం. సో ఇందులో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే అభ్యసనం. అభ్యసనం అంటే ఏంటిది? వాట్ ఈజ్ లెర్నింగ్? సో లెర్నింగ్ అంటే మనందరికీ తెలిసిందే బిహేవియరల్ చేంజ్. సింపుల్గా చెప్పాలంటే ప్రవర్తన మార్పు. ఇంకా చెప్పాలి అంటే పర్మనెంట్ బిహేవియరల్ చేంజ్, ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పునే అభ్యసనం అంటాం. పర్మనెంట్ బిహేవియరల్ చేంజ్ విచ్ ఈస్ నోన్ యాజ్ లెర్నింగ్. ఇంకా కొంచెం చెప్పాలంటే లోతుగా వెళ్ళాలంటే మరి దీనికి మూలం ఏంది, ఎట్లా వస్తుంది అంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, అభ్యసన అనుభవాల వల్ల కదా. అభ్యసన అనుభవాలు అనేటివి మామూలుగా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా అభ్యసన అనుభవాల వల్ల లేదా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ లీడ్స్ టు బిహేవియరల్ చేంజ్. సో టీఎల్పీలో కూడా మనం చూస్తాం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఆబ్జెక్టివ్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, అదేవిధంగా మనం తీసుకుంటే అంటే ఎవాల్యుయేషన్ అని మనం తీసుకుంటాం అవునా కదా. ట్రయాంగిల్లో మనం మీ అందరికి తెలిసిందే. సో దయచేసి హెల్ప్ అవుతుందని అంటే ఇక్కడిది మనకు అక్కడ కూడా నేర్చుకోవడంలో సహాయపడుతుంది, గుర్తుండడంలో సహాయపడుతుంది. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ అంటాం మనం, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్గా పేర్కొంటాం. అదేవిధంగా ఇక్కడ వీటిని ఏమంటామంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటాం. తర్వాత ఎవాల్యుయేషన్, దీన్నే మనం ఏమంటామంటే టీఎల్పీ ప్రాసెస్ అంటాం. ఓకే, ఏదైనా అభ్యసన అనుభవాల వల్ల ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పుని ఏమంటారంటే అభ్యసనం అంటారు. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా అంటే అనుభవాలు దీనికి మూలమైందంటే ప్రవర్తన మార్పుకు మూలమైంది లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. లేదా ఇంకొక నిర్వచనం ఏం చెప్పబడుతుందంటే పునర్బలనం చెందిన ఆచరణ వల్ల. అంటే రీఇన్ఫోర్స్డ్ అంటే మనకు పునర్బలనం చెందుతుంది, ప్రాక్టీస్ కావడం అనేది జరుగుతుంది. పిల్లవాడు సైకిల్ తొక్కుతాడు, నేర్చుకుంటాడు. సో రీఇన్ఫోర్స్మెంట్, పిల్లవాడు తొక్కినా కొద్ది వచ్చినా కొద్ది ఎంజాయ్ చేస్తాడు కదా, రీఇన్ఫోర్స్మెంట్. అదేవిధంగా ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ వల్ల కదా. ఈ రకంగా కొన్ని నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో డ్రైవింగ్ నేర్చుకుంటాం మనం ఎట్లా చేస్తాం, ప్రాక్టీస్ తోటి వస్తుంది. క్రికెట్ ఆడుతుంటాడు, ప్రాక్టీస్ తోటి వస్తుంది. రీఇన్ఫోర్స్మెంట్ ఏంటంటే మామూలుగా మనందరికి తెలిసిందే పిల్లలు ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోణంలో సో ఈ విధంగా రీఇన్ఫోర్స్డ్ ప్రాక్టీస్ అంటారు. పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పును కూడా అభ్యసనంగా పేర్కొంటారు. సో దయచేసి ఇక్కడ అభ్యసనం అంటే నథింగ్ బట్ బిహేవియరల్ చేంజ్, పర్మనెంట్ బిహేవియరల్ చేంజ్. ఎట్లా వస్తుంది? అభ్యసన అనుభవాల వల్ల వస్తుంది, లేదా దీన్ని ఇంకో కోణంలో పునర్బలనం చెందిన ఆచరణ వల్ల వస్తుంది. సో ఇళ్ళకెళ్ళే బిట్ ఫ్రేమ్ అవుతుంది. వాట్ ఈజ్ లెర్నింగ్? లెర్నింగ్ ఎలా కలుగుతుంది? ప్రవర్తన మార్పుకు మూలమైంది అంటే అడుగుతున్నాడు, ప్రవర్తన మార్పును కలిగజేసేది ఏది అంటే అభ్యసన అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్. లేకపోయినట్టయితే ప్రేరణ, లేకపోతే పరిపక్వత అట్లా ఇస్తున్నాడు, దగ్గరగా ఇస్తున్నాడు. సో ప్రవర్తన మార్పుకు మూలమైంది అంటే అనుభవాలే, అభ్యసన అనుభవాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎట్లా తీసుకుంటాం? సెన్స్ ఆర్గాన్స్ ద్వారా, చూడడం ద్వారా, వినడం ద్వారా, స్పర్శ ద్వారా, టేస్ట్ ద్వారా, వాసన ద్వారా తీసుకుంటాం. అందుకే సెన్స్ ఆర్గాన్స్ ఆర్ ద గేట్వేస్ ఆఫ్ అవర్ లెర్నింగ్ అంటారు. ఎక్స్పీరియన్సెస్ని మనం ఆ రకంగా స్వీకరిస్తాం. ఇక రెండవది ఇందులో అంశం ఏంటంటే అభ్యసనం కానిది ఏది? విచ్ వన్ ఈజ్ నాట్ లెర్నింగ్? మరి అభ్యసనం కాదు అని కూడా ఏది అభ్యసనం కాదంటే తాత్కాలికమైన ప్రవర్తన మార్పు అనేది
అభ్యసనం కాదు. టెంపరరీ బిహేవియరల్ చేంజ్ అనేది అభ్యసనం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు డ్రింక్ చేస్తారు, డ్రింక్ చేసి అంటాడు, అరే వాడు నన్ను అన్నాడట, వాడు పైల్వాన్ అటరా, ఇటు రమ్మను నేను చేస్తా అంటాడు. ధైర్యం కొద్ది మాట్లాడతాడు. నిజంగానే పైల్వాన్ కనుక వచ్చి ఏం రా నన్ను ఇట్లా అన్నమాట అంటే, అబ్బా అన్న నేనెక్కడన్నా అన్న, ఏదో తాగినా కావచ్చు ఇట్లానే నేను అనలేదు అంటాడు. సో ఈ విధంగా ఏంటంటే మత్తు పానీయాల వల్ల కానివ్వండి, లేకపోయినట్టయితే మామూలు ఏదైనా వ్యాధి వల్ల కావచ్చు, ఏదైనా కారణాల వల్ల టెంపరరీ బిహేవియరల్ చేంజ్ ఏదైతే కలుగుతుందో అది అభ్యసనం కాదు. సో ఈ విధంగా తాత్కాలికమైన ప్రవర్తన మార్పు అనేది అభ్యసనం కాదు. టెంపరరీ బిహేవియరల్ చేంజ్ ఈజ్ నాట్ లెర్నింగ్. అదేవిధంగా పరిపక్వత వల్ల కలిగేది, ఒక బాబు ఉంటాడు లేదా ఒక శిశువు ఉంటారు, 9 నెలలప్పుడు అంబాడుతుంటారు. మరి అదే 12 నెలల తర్వాత 12-16 మాసాల మధ్యలో నడుస్తుంటాడు స్వయంగా. మరి ఇదేమైతుంది, లెర్నింగా కాదు, అది పరిపక్వత వల్ల వచ్చింది, మ్యాచ్యూరిటీ వల్ల వచ్చింది. సో ఈ విధంగా పరిపక్వత వల్ల కలిగేది కూడా అభ్యసనం కాదు. విచ్ అక్కర్స్ త్రూ ద మ్యాచ్యూరిటీ ఈజ్ ఆల్సో నాట్ లెర్నింగ్. టెంపరరీ బిహేవియరల్ చేంజ్ ఈజ్ ఆల్సో నాట్ లెర్నింగ్. దీనిలోకి వెళ్ళి బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు దయచేసి. సో విచ్ ఈజ్ నాట్, కిందకు అన్నట్టు ఇందులో మామూలుగా అభ్యసనం కానిది ఏది అని అడుగుతున్నాడు. అంటే మామూలుగా తాత్కాలికమైన స్టేట్మెంట్స్ ఇస్తాడు. అందులో వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఏంటంటే తాత్కాలికమైన ప్రవర్తన మార్పు అని ఇస్తున్నాడు. దాన్ని ఐడెంటిఫై చేయాలి. సో శాశ్వతమైన ప్రవర్తన మార్పును మనం అభ్యసనమే అంటారు, కానీ తాత్కాలికమైన ప్రవర్తన మార్పు అభ్యసనం కాదు. అదేవిధంగా పరిపక్వత కలిగేది కూడా అభ్యసనం కాదు. లేదా ఆన్సర్ ఏమంటాడు ఇక్కడ, మనకు అభ్యసనం వల్ల అనుభవాలు వచ్చిందంటాడు, తాత్కాలికమైన ప్రవర్తన మార్పు అంటాడు, బి తీసుకుంటే పరిపక్వత వల్ల కలిగేది. తర్వాత అంటే ABC ఇచ్చి మళ్ళీ లాస్ట్ వన్ ఈ 2 ఇస్తాడు. ఏది BC అని తాత్కాలికమైన ప్రవర్తన మార్పు, పరిపక్వత వల్ల కలిగేది అని ఇచ్చేసి ఏది ప్రవర్తన ఏది అభ్యసనం కాదు అంటాడు. సో ఈ 2 కాబట్టి లాస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. లేదా అభ్యసనానికి మూలమేంది అని అడుగుతున్నాడు. అభ్యసనానికి మూలం ఏంటంటే అనుభవాలు. అది చాలా ప్రాణం అని అందరికీ తెలిసిందే. ఇక TLP ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్టివ్స్ ఆర్ నథింగ్ బట్ బిహేవియరల్ చేంజెస్. ప్రవర్తన మార్పుకు మూలం అనుభవాలు కదా. ఈ అనుభవాలు దేనికి దారితీస్తాయి అంటే ప్రవర్తన మార్పునకు దారితీస్తాయి. ఓకే, సో ఇది మనం పార్ట్ 1 చూసాం. పార్ట్ 2 కూడా ఏది కాదులేదు. మరి ప్రవర్తన మార్పును బ్లూమ్స్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క 3 రంగాలుగా క్లాసిఫై చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. బిహేవియరల్ చేంజెస్ 3 రంగాలుగా, 3 డొమైన్స్లో, ఒకటి కాగ్నిటివ్, రెండవది ఎఫెక్టివ్, మూడవది సైకోమోటార్. ఈ రకంగా 3 డొమైన్స్లో, ఒకటి కాగ్నిటివ్, 2 ఎఫెక్టివ్, మూడవది సైకోమోటార్. జ్ఞానాత్మక, భావవేశ, మానసిక చలనాత్మక రంగాలు. జ్ఞానాత్మక రంగంలో ఏమేమి వస్తాయి? జ్ఞానం, నాలెడ్జ్, అవగాహన, అండర్స్టాండింగ్, వినియోగం, అప్లికేషన్, విశ్లేషణ, అనాలిసిస్, సంశ్లేషణ, సింథసిస్, మూల్యాంకనం, ఎవాల్యుయేషన్. సో దయచేసి ఇది నాలెడ్జ్, అదేవిధంగా ఇది అండర్స్టాండింగ్, అదేవిధంగా అప్లికేషన్, అదేవిధంగా తీసుకున్నట్టయితే అనాలిసిస్, తర్వాత సింథసిస్. సో ఈ సింథసిస్ ప్లేస్లో ఏమొచ్చిందంటే కొత్త దానిలో ఏమొచ్చిందంటే క్రియేటింగ్ అని వచ్చింది. క్రియేటివిటీ, సృజనాత్మకత. ఈ క్రియేటివిటీకి మూలం ఏంటి అంటే మనకు తెలిసిందే డైవర్జెంట్ థింకింగ్. క్రియేటివిటీకి మూలం డైవర్జెంట్ థింకింగ్. సో బిట్ ఎట్లన్నా ఫ్రేమ్ కావచ్చు, దయచేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా జ్ఞానాత్మక రంగంలో ఈ ప్రవర్తన మార్పులు ఏంటంటే 6 ఉన్నాయి. ఇందులో లక్ష్యాలు అంటాం మనం. జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్. మాడిఫైడ్ దానిలో ఈ యొక్క సింథసిస్ ప్లేస్లో సంశ్లేషణ స్థానంలో ఏమొచ్చిందంటే క్రియేటింగ్ అని వచ్చింది. దయచేసి అది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సంశ్లేషణ లేదు, సంశ్లేషణ స్థానంలో ఏమొచ్చిందంటే క్రియేటింగ్, సృజనాత్మకత రావడం అనేది జరిగింది. ఈ సృజనాత్మకతకు మూలమైంది అంటే విభిన్న ఆలోచన. అదేవిధంగా ఎఫెక్టివ్ డొమైన్లో భావేశ రంగంలో ఎన్ని మామూలుగా గ్రహించడం, రిసీవింగ్, ప్రతిస్పందనం, రెస్పాండింగ్, వాల్యూయింగ్, వ్యవస్థాపనం, ఆర్గనైజింగ్, శిలస్థాపన, క్యారెక్టరైజేషన్. సో భావేశ రంగంలో 5 ఉంటాయి. అందులో ఫస్ట్ది రిసీవింగ్ అంటే గ్రహించడం, రెండవది ప్రతిస్పందించడం, మూడవది విలువ కట్టడం, నాలుగవది వ్యవస్థాపన, నాలుగవది శరీర నిర్మాణం. గ్రహించడాన్ని మనం ఏమంటామంటే రిసీవింగ్ అంటాం ఇంగ్లీష్లో. గ్రహించడం అంటే రిసీవింగ్. అదేవిధంగా ప్రతిస్పందించడం, రెస్పాండింగ్. అదేవిధంగా విలువ కట్టడం, వాల్యూయింగ్, వ్యవస్థాపనం, ఆర్గనైజింగ్, శీల నిర్మాణం, క్యారెక్టరైజేషన్.
ఇవి ఈ రకంగా తీసుకున్నట్టయితే ఎఫెక్టివ్ డొమైన్ లోపల 5 ఉంటాయి. ఇందులో పై వాటిని ఏమంటారంటే నిమ్న స్థాయి లక్ష్యాలు అంటారు. నిమ్న స్థాయి లక్ష్యాలు, కింది వాటిని ఏంటంటే పై లెవెల్ హయ్యర్ లెవెల్ ఆబ్జెక్టివ్స్గా పేర్కొంటారు. అదేవిధంగా సైకోమోటార్ డొమైన్ లోపల ఏమొచ్చినాయంటే మామూలుగా 5 ఉంటాయి. ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రిసిషన్, ఆర్టికులేషన్, నేచురలేషన్. ఇమిటేషన్ ఏమంటారంటే అనుకరణ, అవునా కదా. అదేవిధంగా హస్తలాఘవం అంటారు, మ్యానిపులేషన్. అదే రకంగా తీసుకుని ప్రిసిషన్, సునిశ్చితత్వం. అదేవిధంగా నేచురలైజేషన్ అంటే సహజీకరణ. ఈ రకంగా తీసుకున్నట్టయితే దీనిలో కూడా 5 ఉంటాయి. సో ఈ విధంగా బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం ప్రవర్తన మార్పు ఎన్ని రంగాలంటే 3: కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, సైకోమోటార్ డొమైన్. సో ఇంతకుముందు బిట్లో అడుగుతున్నాడు, అంటే మనం పిల్లల యొక్క సమగ్ర వికాసంలో ఏ అంశాలు వస్తాయి ఒక కోణంలో అడిగి ఏమన్నాడు, ఒకటి కాగ్నిటివ్ డొమైన్, రెండవది ఎఫెక్టివ్ డొమైన్, మూడవది సైకోమోటార్ డొమైన్, నాలుగో దానిలో ఏమిచ్చాడంటే కాగ్నిటివ్, ఎఫెక్టివ్, సైకోమోటార్. సో ఆటోమేటిక్ ఏంటంటే ఒకటి అంటే పిల్లల యొక్క సమగ్ర వికాసం లోపల ఏ అంశాలు వస్తాయని అన్నాడు. పిల్లల ప్రవర్తన మార్పులో, సంపూర్ణ ప్రవర్తన మార్పులో ఒకటి జ్ఞానాత్మక అన్నాడు, రెండవది భావావేశ అన్నాడు, మూడవది మానసిక చలనాత్మక అన్నాడు, నాలుగవ దానిలో జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక. మరి సంపూర్ణ వికాసం అంటే ఇవి అన్ని రంగాలు వస్తాయి. జ్ఞానాత్మక ఒక కోణంలో అంటే బ్లూమ్స్ ప్రకారంగా ఈ 3 ఆన్సర్లు ఉండేది రైట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏమంటారు, మానసిక చలనాత్మక రంగంలో దేని కింద వస్తుంది, పిల్లవాడు డ్రాయింగ్ గీస్తున్నాడు, అది ఏ రంగం కింద వస్తుంది, కాగ్నిటివ్, ఎఫెక్టివ్, సైకోమోటార్. పటాలు గీయడం స్కిల్స్ అంటారు దీన్ని. సైకోమోటార్ డొమైన్నే ఒక కోణంలో ఏమని పేర్కొంటారంటే స్కిల్స్ అంటారు, నైపుణ్యాలు. లేదా దీన్ని ఏమంటారంటే డ్రాయింగ్ స్కిల్స్, లేదా ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్, లేదా ప్రాసెస్ స్కిల్స్, LSRW స్కిల్స్ కింద వస్తుంది. అదేవిధంగా కాగ్నిటివ్ డొమైన్ అంటే నాలెడ్జ్ కానీ, అండర్స్టాండింగ్ కానీ, అప్లికేషన్ కానీ. సో ఈ జ్ఞానం అనేది ఏ డొమైన్లో వస్తుందని అడుగుతున్నాడు. సో దయచేసి ఎట్లన్నా చేసి ఇవి చాలా ప్రాణం మనకు, ఇవి చాలా ముఖ్యమైనది. సో ఇంకొక అంశాన్ని వెళ్తున్నాం, ఇదంతా అభ్యసనం గురించి. సో అభ్యసనం అంటే ఏంది, సో ఏది అభ్యసనం కాదు. అదేవిధంగా తీసుకున్నట్టయితే బ్లూమ్స్ ప్రకారం అభ్యసనం అంటే ప్రవర్తన మార్పులు ఎన్ని రంగాలు, 3 రంగాలు. ఇప్పుడు నెక్స్ట్ అంశం ఖచ్చితంగా ఇళ్ళకి ఒక బిట్ ఫ్రేమ్ అవుతుంది మనం ఇప్పుడు డిస్కస్ చేసిన కోణంలోనే. రెండవది ఏంటంటే అభ్యసన కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్. అంటే అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి ఈ కారకాలు ఏమేంటి కనుక తీసుకున్నట్టయితే, ఒకటవది ప్రేరణ, రెండవది పరిపక్వత, మూడవది సంసిద్ధత, రెడీనెస్. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటవది ఏంటంటే ప్రేరణ, రెండవది పరిపక్వత, మూడవది సంసిద్ధత, రెడీనెస్. అంటే ప్రేరణ తీసుకున్నట్టయితే మనకు మామూలుగా ఏంటంటే మూవరే అనే మోటివేషన్, ఇంగ్లీష్లో మోటివేషన్ అంటాం. ఇది ఏ పదంకి వెళ్ళి వచ్చిందంటే మూవరే అనే లాటిన్ పదంకి వెళ్ళి వచ్చింది. మూవరే అనే లాటిన్ వర్డ్కి వెళ్ళి వచ్చింది. మూవరే అంటే అర్థం ఏంటంటే కదలిక, మూవింగ్. అంటే ఉద్దేశం ఏంది, కదలిక అంటే ఒక కదిలించే శక్తి, ఒక గమ్యం వైపు కదిలించే శక్తి. మోటివేషన్ ఈజ్ ఎ పవర్ విచ్ మామూలు ఏం చేస్తాట, ఒక ఆర్గానిజాన్ని మామూలు నెట్టివేస్తుంది. మామూలుగా గమ్యం వైపు నెట్టివేసే శక్తిని ఏమంటున్నారంటే మోటివేషన్, ప్రేరణ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా మీరు కష్టపడి చదువుతున్నారు, మీ యొక్క లక్ష్యం ఏంది, ఒక మూవింగ్ అన్నట్టు. అంటే నిద్రాహారాలు చదివి మానేసి కూడా మీరు చదువుతున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. అంటే ఇట్ ఈస్ ఎ మోటివేషన్, ఒక ప్రేరణ ఉంది మీ లోపల. ఇట్ ఈస్ ఒక ఫోర్స్ విచ్ ఇంపెల్స్ ఎన్ ఆర్గానిజం టువార్డ్స్ ఏ గోల్. ఒక గమ్యం వైపు నెట్టివేసే శక్తిని ఏమంటున్నారంటే మామూలుగా మోటివేషన్ అంటారు, ప్రేరణ అంటారు. సరే, ఏదైనా ఈ రకంగా ప్రేరణ తీసుకుంటే 2 రకాలు. ఒకటి బాహ్య ప్రేరణ, రెండవది ఏంటంటే అంతర్గత ప్రేరణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటేమో బాహ్య ప్రేరణ, రెండవది ఏమంటారంటే అంతర్గత, ఇంట్రెన్సిక్ అంటారు. ఎక్స్ట్రెన్సిక్, ఇంట్రెన్సిక్. బాహ్య ప్రేరణ, బహుమతులు, దండన. ఒక పిల్లవాడు మంచి హ్యాండ్ రైటింగ్ రాస్తారు, మీరు ఏం చేస్తారు, వెరీ గుడ్ అని అప్రిషియేట్ చేశారు. సో ఆ పిల్లవాడు ఏం చేస్తుంటే హ్యాండ్ రైటింగ్ చూసే నాకు మేడం సారు వెరీ గుడ్ అని అన్నారు, అప్రిసియేషన్ అది కదా. సో అది మోటివేట్ చేస్తుంది, మళ్ళీ హ్యాండ్ రైటింగ్ను మళ్ళీ ఆ ప్రవర్తనను మళ్ళీ తిరిగి మంచిగా రాయడానికి దాన్ని రిపీట్ చేయడంలో సహాయపడుతుంది. ఈ రకమైన పీరియడ్ని ఏమంటారంటే ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్, బాహ్య ప్రేరణ. మెడల్స్ కావచ్చు, అవునా కదా, ఏదైనా సాధించినప్పుడు ఆర్మీలో పొర కానివ్వండి, లేదా ఆటల్లో పొర కానీ, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రౌన్స్ మెడల్. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, మన హైదరాబాద్ అమ్మాయి మామూలుగా బాక్సింగ్లో వరల్డ్ ఛాంపియన్ అయిందని చెప్తున్నారు. అదేవిధంగా థామస్ కప్, మామూలుగా అయితే బ్యాడ్మింటన్ ఉందో
దానిలోపల కూడా మామూలుగా మన వాళ్ళు వరల్డ్ ఛాంపియన్స్ థామస్ కప్ను విన్ అయ్యారు ఆఫ్టర్ 20 years తర్వాత అంటున్నారు. అవునా కదా? ఈ విధంగా అవేంటి అంటే ప్రేరణ, బహుమతులు కానీ ఇవన్నీ దండన కూడా చెప్పచ్చు ఒక రకంగా, అది నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్. సో బహుమతులు, దండన, రివార్డ్స్, పనిష్మెంట్, అప్రిసియేషన్ కదా, మెచ్చుకోవడం, ఇవన్నిటిని ఏమంటారంటే బాహ్య ప్రేరకాలుగా, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్గా చెప్పుకుంటాం. అదేవిధంగా రెండవది ఏంటంటే అంతర్గత ప్రేరణ. అంటే అంతర్గత అంటే మామూలు ఎవరేదో బహుమతి ఇస్తారని కాదు, అంటే మనం ఒక గోల్ అచీవ్ చేయాలి, గోల్ను రీచ్ కావాలనే దాంతో మనం ప్రయత్నం చేస్తుంటాం, ఎవరో మెచ్చుకోవాలని కాదు. పాఠ్యాంశాన్ని బోధిస్తుంటారు, టీచర్ అద్భుతంగా బోధిస్తుంటూ ఉన్నాడు, ఎందుకు ఎవరో మెచ్చుకోవాలని కాదు, పిల్లలకు బాగా రావాలి, పిల్లలకు బాగా వస్తేనే ఆయనకు సంతోషం. సో దాన్ని ఏమంటారంటే ఇంట్రెన్సిక్ మోటివేషన్ అంటారు, అంతర్గత ప్రేరణ. ఎగ్జాంపుల్ ఆసక్తి, ఆనందాన్ని పొందడం, ఇంట్రెస్ట్, ఎంజాయింగ్ ద వర్క్. చిన్న పిల్లలు చూస్తుంటారు, క్రికెట్ ఆడుతూనే ఉంటారు, వాళ్ళు ఆడుతూనే ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. అందులో కొందరు పిల్లలు మ్యాథమెటిక్స్ చేస్తూనే ఉంటారు, నిద్రాహాలు మారి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. సో దాన్ని ఏమంటారంటే ఎలాంటి ఎక్స్టర్నల్ మోటివేషన్ కోసం కాకుండా దాన్ని ఏమంటారంటే అంతర్గత ప్రేరణ అంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంట్లోకి వెళ్ళి అడుగుతున్నాడు బిట్, ఒక బాబు ఏం చేస్తున్నాడు, క్రికెట్ ఆడుతున్నాడు, ఒక బాబు ఏంటంటే హోంవర్క్ చేస్తున్నాడు. మామూలుగా ఎందుకోసం హోంవర్క్ చేస్తున్నాడట అంటే మామూలుగా జనరల్గా వాళ్ళ అమ్మ ఏమన్నదట అంటే మీరు హోంవర్క్ చేస్తే తప్పనిసరిగా మీకు ఏం చేస్తా అన్నదట అంటే నేను క్రికెట్ ఆడుకొని ఇస్తా అని చెప్పిందట. మళ్ళీ చూద్దాం క్వశ్చన్. ఒక బాబు ఏం చేస్తాడట అంటే మామూలుగా హోంవర్క్ చేస్తున్నాడట, ఎందుకోసం వాళ్ళ అమ్మాయి చెప్పిందట నువ్వు హోంవర్క్ చేస్తే నేను క్రికెట్ ఆడుకొని ఇస్తా అని చెప్పిందట. మరి అది ఏ ప్రేరణ, బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ అంటే అది ఏమవుతుంది అంటే బాహ్య ప్రేరణ అవుతుంది. ఒక పిల్లవాడు మామూలుగా తనలో తానే లీనమై మామూలు ఇది ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, అందులో ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేశాడు. సో అది ఏ రకమైన ప్రేరణ అవుతుంది. సో అట్లా మామూలుగా ట్విస్ట్ చేస్తాడు. దయచేసి ఇదే అని కాదు, దాన్ని చదవాలి, క్వశ్చన్ చదివి సరే అది బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ తప్పనిసరిగా మనం ఏంటంటే డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఎన్నికలు బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే సాధన ప్రేరణ, అచీవ్మెంట్ మోటివేషన్. ఇది కూడా చాలా ముఖ్యమైనది. అంటే ఎందుకోసం అంటే ఇది అంటే ఏదైనా మళ్ళీ ఈ రెండు అడుగుతాడు, ఏది ఇంపార్టెంట్, బాహ్య ప్రేరణ మంచిదా, అంతర్గత ప్రేరణ మంచిది. సో దీన్ని తీసుకున్నట్టయితే ఇంటర్నల్ మోటివేషన్ లేదా ఇంట్రెన్సిక్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. బాహ్య ప్రేరణను మామూలుగా ఏంటంటే కొంతకాలమే, బట్ ఇంటర్నల్ మోటివేషన్ అనేది చాలా గొప్పదని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సాధన ప్రేరణ అంటే పిల్లలకి ఏంటి అంటే ఒక గోల్ సెట్ చేయాలంటారు. గోల్ సెట్ చేసి ఆ గోల్ కోసం ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, గోల్ సెట్ చేసుకున్నారు. ఏం గోల్ సెట్? ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలి, లేదా టీచర్ జాబ్ ఖచ్చితంగా కొట్టాలని ఏదైతే మీలో ఆశయం ఉందో దాన్ని ఏమంటారంటే సాధనా ప్రేరణ అంటారు, అచీవ్మెంట్ మోటివేషన్ అంటారు. అంటే ఒక సాధించాలనే ప్రేరణ అది. అదే రకంగా దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే అమెరికన్ శాస్త్రవేత్తలు మెక్లాండ్ అండ్ అట్కిన్సన్. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించింది, డెవలప్ చేసింది ఎవరంటే మెక్లాండ్ అండ్ అట్కిన్సన్. అదేవిధంగా ఇక్కడనే మెకైవర్ అనే ఇంకొక సోషియాలజిస్ట్ ఏమంటాడంటే నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం నేను నిన్ననే డిసైడ్ చేసుకున్నాను నేను రేపు ఎలా ఉండాలో అని అన్నాడట. అంటే ఆయన యొక్క ప్రేరణ శ్రేదన. వీటి గురించి సాధన ప్రేరణ అంటే అందుకే పిల్లలకు గోల్ డిసైడ్ చేసుకునేటట్టు చేయాలి. నువ్వు ఇది సాధించాలి, దాన్నే సాధన ప్రేరణ అంటారు. సో అది చాలా అత్యంత మూల్యమైనది. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు చూస్తారు మామూలుగా, ఇంతకుముందు కూడా మీకు కొన్ని సందర్భాల్లో మాకు బాటనీ టీచర్ ఉండే నరేంద్ర బాబు గారని, వారు ఏం చెప్పారంటే మా ఫ్రెండ్ రమేష్ అని అరే నువ్వు చాలా డాక్టర్ కావాలరా, నువ్వు మంచి తెలివిపడరా అని చెప్పేసి మోటివేట్ చేస్తారు. ఆయన గోల్ సెట్ చేస్తాడు, ఆయన క్లాస్ ఫస్ట్, బట్ నువ్వు ఖచ్చితంగా మెడిసిన్ చేయాలరా నువ్వు అని చెప్పారు. సో నిజంగా అదే మోటివేషన్ తోటి ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అట్లా ఫోర్త్ టైం రాసి మెడిసిన్లో సీట్ చేశారు. అదేవిధంగా హీ గాట్ ఇట్ అండ్ ఆల్సో హీస్ డన్ ఎండి, ఆయన సాధించారు. ఆయనతోటి మళ్ళీ ఆయనను చూసుకొని వాళ్ళ కుటుంబంలో దాదాపు 8 మందో 10 మందో డాక్టర్లు అయ్యాడు చెప్తున్నారు. ఏదైనా దీన్ని ఏమంటారంటే సాధనా ప్రేరణ. ఈ రకంగా మనం పిల్లల గోల్ సెట్ అనేది చేయాలి, దానికోసం ప్రయత్నం చేయమనాలి. ఇక నెక్స్ట్ తీసుకుంటారు కదా, ఒకటో ప్రేరణ. అభ్యసన కారకాల్లో ప్రేరణ అనేది చాలా అత్యంత అమూల్యమైనది. ఇక రెండవది తీసుకున్నట్టయితే పరిపక్వత కూడా చాలా ఇంపార్టెంట్. పరిపక్వత అంటే భౌతిక మానసిక రెండు ఇంపార్టెంట్. మ్యాచ్యూరిటీ లేకపోతే లెర్నింగ్ జరగదు. ఉదాహరణగా ఇంతకుముందు అనుకున్నాం, 9 నెలల బాబు మామూలుగా అంబాడుతుంటాడు. మనం తల్లిదండ్రులు సాయం చేస్తారు నడకడానికి, ఈ చేతి ఆ చేయవరకు నడుస్తాడా నడవాడు. మరి బాబు ఎప్పుడు నడుస్తాడు? దాదాపు 12-16 నెలల మధ్యన తనకు తానే స్వయంగా నడుస్తాడు. ఎందుకు? కండరాల వికాసం అనేది జరుగుతుంది, కండరాలు అభివృద్ధి చెందుతాయి. దీన్ని ఏమంటారంటే మామూలుగా పరిపక్వత అంటారు, మ్యాచ్యూరిటీ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. ఇప్పుడు 6 months బాబు, 6 months బేబీ ఉంది, నడవలేరు.
కానీ అదే 16 months వరకు నడక, వాకింగ్, కెన్ వాక్ ఈజీలీ బికాస్ ఆఫ్ మ్యాచ్యూరిటీ. అదేవిధంగా మానసిక పరిపక్వత. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్జీబ్రా పిల్లలకు ప్రైమరీ లేపితే వస్తుందా? రాదు. ఎందుకు రాదు? వాళ్ళకి అవగాహన చేసుకునే సామర్థ్యం రాదు, ఇంకా కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరగలేదు. మరి ఎప్పుడు చెప్పాలి? అమూర్త చింతన సామర్థ్యం అంటే ఎప్పుడైతే మామూలుగా అమూర్తంగా ఆలోచించే శక్తి ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, పియాజే ప్రకారం. సో అక్కడ చెప్తే ఆల్జీబ్రా వస్తుంది కదా. సో ఈ రకంగా పరిపక్వత అనేది లెర్నింగ్లో చాలా ఇంపార్టెంట్. అదేంటంటే భౌతిక పరిపక్వత మరియు మానసిక పరిపక్వత. సో ఇది జస్ట్ పరిపక్వత అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అందుకే పిల్లల యొక్క పరిపక్వతను బట్టి, కాగ్నిటివ్ డెవలప్మెంట్ని బట్టి మామూలుగా టాపిక్స్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది మనం. ఇక మూడవది ఏంటంటే సంసిద్ధత, రెడీనెస్. మరి సంసిద్ధత అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ మనం పాఠం చెప్తాను, క్లాస్లోకి పోతాం, పోయేసరికి పిల్లలు ఏం చేస్తుంటారు? వాళ్ళు వాటర్ తాగుతుంటారు, వచ్చి ఆడుతుంటారు, ఇంకో లేదా ముచ్చట్లు పెడుతుంటారు, ఇంకో లేదా వర్క్ చేస్తుంటారు, రకరకాల మూడ్స్లో ఉంటారు. మనం ఏం చేయాలి? వాళ్ళు సంసిద్ధత చేసుకుంటాం. మనం ఏం చేస్తాం? జనరల్గా మామూలుగా ఏం చేస్తామంటే TLM చూపెడతాం, లేదా పూర్వజ్ఞాన ప్రశ్న చేస్తుంటాం. సో ఆ రకంగా మనం పిల్లలు ఏంటంటే మానసికంగా ఒకరు అంటారు నేను వాటర్ తాగొస్తుంటారు, వెళ్ళిరా వాటర్ తాగిరా. సో 5 minutes బ్రేక్ ఇస్తాం. అక్కడ సందర్భాన్ని బట్టి మనం చేస్తుంటాం. సో ఈ విధంగా దాన్ని ఏమంటారంటే రెడీనెస్ అంటారు. రెడీ టు లెర్న్ ఇన్ ద క్లాస్, ఫిజికల్లీ, మెంటల్లీ. ఒకళ్ళకి ప్లేస్ సరిగా ఉండదు, అడ్జస్ట్ కాదు, సరే నాకు సరిపోతలేదు, ప్లేస్ సరిగా లేదంటాడు, ఆ బాబును ఇంకో బెంచ్లో అడ్జస్ట్ చేస్తాం. ఈ రకంగా మనం సంసిద్ధత అంటాం, రెడీ టు లెర్న్ ఇన్ ద క్లాస్. అంటే రెడీనెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫిజికల్ రెడీనెస్ కావచ్చు, మానసికంగా సంసిద్ధత కావచ్చు. సో ఇది ఈ రకంగా తీసుకున్నట్టయితే 3 కారకాలు, ఒకటి ప్రేరణ, రెండవది పరిపక్వత, మూడవది సంసిద్ధత. ఖచ్చితంగా ఇళ్ళకెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతాయి. ఒక్కొక్కసారి దీనిలోకెళ్ళి రెండు రకాల బిట్స్ కూడా ఫ్రేమ్ అవుతున్నాయి. సరే, ఏదైనా నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకున్నట్టయితే ప్రేరణకు మూలం ఏంటి అంటే అవసరాలు. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ద మోటివేషన్ అంటే నీడ్స్ అని చెప్తారు. అని ఎవరు చెప్పారు? మాస్లో అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన ఏం చేస్తారంటే మామూలుగా ఈ యొక్క వీరిని హ్యూమనిస్ట్ అని కూడా అంటారు. ఈ యొక్క అవసరాలని 2 రకాలుగా క్లాసిఫై చేశారు, ప్రైమరీ నీడ్స్, అదేవిధంగా సెకండరీ నీడ్స్ అన్నారు. ప్రాథమిక అవసరాలను మామూలు ఏంటంటే ఆహారం, నీరు, గాలి. అదేవిధంగా సెకండరీ నీడ్స్ని ఏమంటున్నారంటే మామూలుగా సోషియో సైకలాజికల్ నీడ్స్ అంటారు, సాంఘిక మానసిక అవసరాలను పిలుస్తున్నారు. ఇందులో కూడా ప్రాథమిక అవసరాలు ఏమేమి వస్తాయంటే ఆహారం, నీరు, గాలి, ఇది ప్రైమరీ నీడ్. ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్స్ కూడా వస్తాయి. మరి సాంఘిక లేదా సాంఘిక అవసరాలు ఏమొస్తాయి అని అంటే మామూలుగా ఇందులో చూడండి, ఫస్ట్ ఏమో ప్రైమరీ నీడ్స్ చెప్పారు. అదేవిధంగా రెండవ అవసరం ఏంటంటే రక్షణ అవసరం, మూడవది ప్రేమ ఆప్యాయతల అవసరం, నాలుగవది గుర్తింపు గౌరవ అవసరం, లాస్ట్ 5వది సెల్ఫ్ యాక్చువలేషన్ నీడ్స్. అడుగుతాడు ఒక్కొక్కసారి, దయచేసి డీపర్గా వెళ్ళినట్టయితే అడుగుతాడు. ప్రేరణకు మూలం అవసరాలు అని ఎవరు చెప్పారు? మాస్లో. వీరు ఎన్ని రకాలుగా ఈ పిరమిడ్లు ఎన్ని పెట్టారు? 1, 2, 3, 4, 5. సో బేస్లో ఇప్పుడు ఏమిచ్చాడు? ప్రాథమిక అవసరాలు. బేస్లో అమర్చింది ఏంటి అంటే ఈ ప్రైమరీ నీడ్స్ను బేస్లో ఇప్పుడు అమర్చడం జరిగింది. మరి రెండవది ఏంది? అక్కడ చూస్తాం రక్షణ అవసరం. రెండవది రక్షణ కదా, ప్రొడక్టివ్ నీడ్స్ అంటాం. అదేవిధంగా ఫస్ట్ ఏమనుకున్నాం? బేసిక్ నీడ్స్, ఇక్కడ బేసిక్ అని పెట్టుకోవచ్చు. అదేవిధంగా లవ్ అండ్ ఎఫెక్షన్, ప్రేమ ఆప్యాయతలు అవసరం అన్నాడు. అదేవిధంగా గుర్తింపు గౌరవ అవసరం అన్నాడు. లాస్ట్ది ఈ యొక్క సెల్ఫ్ యాక్చువలేషన్ అన్నారు. ఇట్లన్నా బిట్టడు దయచేసి. దీన్ని ఈ విధంగా ప్రేరణకు మూలం అవసరాలు అని చెప్పింది ఎవరంటే మాస్లో. ఈ విధంగా నీడ్స్ అవసరాలు ఎన్ని రకాలంటే 2 రకాలు, ప్రాథమిక అవసరాలు లేదా భౌతిక అవసరాలు అంటారు. రెండవది ద్వితీయ అవసరాలు లేదా మానసిక సాంఘిక అవసరాలు అంటారు. ఇందులో ప్రాథమిక అవసరాలు ఏమొస్తుంది? ఆహారం, నీరు, గాలి వస్తుంది. మానసిక సాంఘిక అవసరాలు ఏమొస్తుందంటే ప్రేమ, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా రక్షణ అవసరం రెండవది, మూడవది ప్రేమ ఆప్యాయతల అవసరం మూడవది, నాలుగవది గుర్తింపు అవసరం, గౌరవ అవసరం నాలుగవది, లాస్ట్ సెల్ఫ్ యాక్చువలేషన్. ఇక సిలబస్లో వీటిని ఈ కారకాలని ఈ కోణంలో కన్వర్ట్ చేశారు. కారకాలను ఏమన్నారంటే వ్యక్తిగత కారకాలు అన్నారు, పరిసర కారకాలు అన్నారు. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, ఇండ్లకెళ్ళే పికప్ చేశారు. అందులో ఏమేమి వస్తాయంటే వ్యక్తిగత కారకాల్లో కూడా ఇవన్నీ వస్తాయి. ప్రేరణ వస్తుంది, అదేవిధంగా పరిపక్వ వస్తుంది, సంసిద్ధత కూడా వస్తుంది. వాటితో పాటు ఇక్కడ ఏమన్నారు? వ్యక్తిగత కారకాలు ఏమొస్తాయి? ప్రజ్ఞ వస్తుంది, ఇంటెలిజెన్స్ వస్తుంది. అంటే అధిక ప్రజ్ఞావంతులు వేగంగా నేర్చుకుంటారు, యావరేజ్ ప్రజ్ఞావంతులు కొంచెం స్లోగా, ఇంకా కొంచెం బిలో యావరేజ్లు. అదేవిధంగా ఇంట్రెస్ట్, ఆసక్తి అనేది అభ్యసనంలో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా. ఎందుకంటే ఆసక్తి ఉన్న వాళ్ళు, ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేగంగా నేర్చుకుంటారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నేర్చుకోవడం తక్కువ ఉంటుంది.
అదేవిధంగా వైఖరి కూడా పాజిటివ్ వైఖరి, నెగిటివ్ వైఖరి, సహజ సామర్థ్యాలు కూడా పిల్లలు కొన్ని అంశాల్లో కూడా పుట్టుకతోనే కొన్ని రకాల సామర్థ్యాలు ఉంటాయి, అనువంశికంగా సంక్రమిస్తాయి, శిక్షణ ద్వారా వికసిస్తాయి. ఎగ్జాంపుల్ సింగింగ్, అదేవిధంగా టీచింగ్ అప్టిట్యూడ్ అట్లాంటి. అదేవిధంగా హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఉద్వేగాలు ఉంటారు, ఎమోషన్స్ కూడా ఒక ఫ్యాక్టరే. ఇక్కడ ఇంకొకటి కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఎమోషన్స్, ఉద్వేగాలు కూడా. అంటే ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. టెన్షన్ అంటారు చూసారా, సార్ టెన్షన్ అవుతుంది సార్, చదివింది ఏమి ఆదుకుంటలేదు సార్, జనరల్గా మన వాళ్ళు మాట్లాడతారు. ఎలాంటి టెన్షన్ పడదు, సాధ్యమైనంత వరకు కూల్గా ఉండాలి. మేము చదివినవి వస్తాయి, అవే గుర్తుకొస్తాయి, రాక ఎడిపోతాయి, అవునా కాదా? అట్లా మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఉద్వేగాలు ఇది కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక పరిసర కారకాలు ఇప్పుడు ఏమొస్తాయంటే అభ్యసించే పద్ధతులు, మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్, బోధనా పద్ధతులు, టీచింగ్ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అభ్యసన పద్ధతిలో మనం అనుకున్నాం యాక్టివ్ లెర్నింగ్, ప్యాసివ్ లెర్నింగ్ అనుకుంటాం. బట్టి అభ్యసనం, అండర్స్టాండింగ్ లెర్నింగ్. చూసాము ఏది అవగాహన చేసుకోవడానికి, ఏది అభ్యసనంలో ఏది ఇంపార్టెంట్ అంటే యాక్టివ్ లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్యాసివ్ కంటే. చేసి నేర్చుకోవడం, లెర్నింగ్ బై డూయింగ్ అనేది చాలా సులభం మనం నేర్చుకోవడం లోపల. అదేవిధంగా ప్యాసివ్ లెర్నింగ్ అనేది మనకు అంత అభ్యసనం జరగదు. అదే రకంగా బోధనా పద్ధతుల్లో ఏవి ఇంపార్టెంట్? చైల్డ్ సెంటర్డ్ బోధనా పద్ధతులు, శిశుకేంద్ర బోధనా పద్ధతులు అనేటివి అభ్యసనాన్ని తప్పనిసరిగా ప్రభావితం చేసే పాజిటివ్ వైపు. అదేవిధంగా మనం ఉపయోగించే టీఎల్ఎం, అదేవిధంగా టీచర్ యొక్క మూర్తిమత్వం, టీచర్ యొక్క సబ్జెక్ట్ మీద కమాండ్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్, మెథడాలజీ మీద కమాండ్, ఇవన్నీ కూడా పిల్లలపైన అభ్యసనం పైన ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా సాంఘిక పరిసరాలు, అంటే బిడ్డ యొక్క ఇంటి పరిసరాలు, పేదరికం కావచ్చు, డబ్బులు ఉండడం కావచ్చు, అన్ని రకాల ఈ విధంగా సాంఘిక పరిసరాలు, కుటుంబంలో ఇప్పుడు ఎడ్యుకేటివ్ కమ్యూనిటీస్ కావచ్చు, అంటే విద్యావంతులు ఉన్న కుటుంబం కావచ్చు, విద్య పైన అంత సరైన అవగాహన లేని కుటుంబం కావచ్చు. సో ఈ రకంగా సోషల్ ఎన్విరాన్మెంట్, అంటే పిల్లలు పీర్స్ అంటాం, వాళ్ళందరూ చదువుకోవాలి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ గ్రూప్ అంతా అరే బాగా ప్రిపేర్ కావాలరా అని చెప్పేసి అందరూ చదువుతూనే ఉంటే మనం చదువుతాం, లేదా అందరూ సినిమాకి పోదామంటే సినిమాకి పోతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఆ రకంగా ఉంటుంది. ఫ్యామిలీ, పీర్స్, నైబర్హుడ్, వీరందరి ఎఫెక్ట్ కూడా ఉంటుంది. వీటిని ఏమంటారంటే పరిసర కారకాలు. అందులో అభ్యసన పద్ధతులు వస్తాయి, బోధనా పద్ధతులు వస్తాయి, టీచింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది, క్లాస్ రూమ్ లోపల సాంఘిక పరిసరాలు వస్తాయి, టీచర్ వస్తారు, టీఎల్ఎం వస్తారు. సో ఇది ఈరోజు మనం క్విక్ రివిజన్లో సాధ్యమైనంతకి అంశాలను తెలుసుకున్నాం. ఒకటేమో అభ్యసనం అంటే ఏంది, ఏది అభ్యసనం కాదు. అదేవిధంగా బ్లూమ్స్ టాక్సానమీలో ప్రవర్తన మార్పులు ఏంటి. అదేవిధంగా అభ్యసన కారకాలు తీసుకుంటే ప్రేరణ, పరిపక్వత, సంసిద్ధత. ప్రేరణను తీసుకుంటే బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సాధనా ప్రేరణ, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా తీసుకుంటే ప్రేరణకు మూలం అవసరాలు. ఈ అవసరాలను ఎవరు చెప్పింది? మ్యాస్లో. ఎన్ని రకాలు తీసుకున్నారు? ప్రాథమిక అవసరాలు, మానసిక అవసరాలు. సో అదేవిధంగా ఇంకో కొనుమలో డివైడ్ చేస్తే ఈ కారకాలను కనుక తీసుకున్నట్టయితే సిలబస్లో ఇండివిజువల్, ఎన్విరాన్మెంట్ అంటున్నారు. ఇవన్నీ ఇండివిజువల్ కింద వస్తాయి. ఏంటంటే ప్రేరణ కానివ్వండి, పరిపక్వత కానివ్వండి, సంసిద్ధత కానివ్వండి, ఇవన్నీ కారకాల్లో వస్తాయి. వీటితో పాటు ప్రజ్ఞ, అభిరుచి, వైఖరి, సహజ సామర్థ్యం, ఇంటెలిజెన్స్, ఇంట్రెస్ట్, అటిట్యూడ్, అప్టిట్యూడ్, హెల్త్ కూడా ఈ యొక్క అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది. పరిసర కారకాల్లో అభ్యసన పద్ధతులు, బోధనా పద్ధతులు, టీఎల్ఎం, టీచర్, సాంఘిక పరిసరాలు. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ క్విక్ రివిజన్. ఫస్ట్ ఇందులో 2 టాపిక్స్ ఉంటాయి, మినిమం 2 మార్క్స్ ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. సో అందుకే ఇంకొక అంశాన్ని దయచేసి ఒక 2 minutesలో మనకు ప్రీవియస్ బిట్స్ మీకు ఇస్తాను, ఆన్సర్స్ ఇవ్వను, మీరే ఆలోచించండి. బిట్ ఎట్లా వచ్చింది చూడండి. సాధనను పెంపొందించటకు బహుమతులు అనేవి ఒక ప్రతిభావంతమైన ఉపకరణాలు. ఇది ఏ రకమైన ప్రేరణ సూచిస్తుంది? సహజ ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధనా ప్రేరణ. రివార్డ్స్ కెన్ బి ఎఫెక్టివ్ టు ఎన్హాన్స్ అచీవ్మెంట్. ఇట్ ఇండికేట్స్ దిస్ టైప్ ఆఫ్ మోటివేషన్. నేచురల్, ఇంట్రెన్సిక్, ఎక్స్ట్రెన్సిక్, అచీవ్మెంట్. సో ఇంకొక బిట్ కూడా చూస్తున్నాం దయచేసి. ఇంకొకటి చూడండి. దీని ద్వారా ప్రవర్తనలో సాపేక్ష శాశ్వత మార్పులను తీసుకువచ్చే ప్రక్రియనే అభ్యసనం. దీని ద్వారా ప్రవర్తనలో సాపేక్ష శాశ్వత మార్పులను తీసుకువచ్చే ప్రక్రియనే అభ్యసనం. 1 పెరుగుదల, 2 స్మృతి, 3 అనుభవం, 4 పరిపక్వత. లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజెస్ ఇన్ బిహేవియర్ త్రూ. లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్ త్రూ. 1 is growth, 2nd one is memory, 3rd one is experience, 4th one is maturation.
అదేవిధంగా చూడండి నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. ద బిహేవియరల్ చేంజ్ దట్ అకర్స్ డ్యూ టు దిస్ ఇన్ అన్ ఇండివిజువల్ కెన్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ లెర్నింగ్. వ్యక్తిలో దీనివల్ల ఏర్పడే ప్రవర్తనా మార్పులను అభ్యసనంగా పరిగణించాం. వ్యక్తిలో దీనివల్ల ఏర్పడే ప్రవర్తనా మార్పులను అభ్యసనంగా పరిగణించాం. 1 అనుభవం, 2 పరిపక్వత, 3 అనుకరణ, 4 శిక్షణ. ద బిహేవియరల్ చేంజ్ దట్ అకర్స్ డ్యూ టు దిస్ ఇన్ అన్ ఇండివిజువల్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ లెర్నింగ్. 1 ఈజ్ ఎక్స్పీరియన్స్, 2nd వన్ ఈజ్ మ్యాచ్యూరిటీ, 3వది ఇమిటేషన్, 4వది ట్రైనింగ్. సో పద్మజ 3వ తరగతి చదువుతున్నది. ఆమెకు సెలవు దినాల్లో హోంవర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఆమె ఆటలాడడానికి ఇష్టపడుతుంది, కానీ టీచర్ తనని ఇష్టపడేదనే భయంతో హోంవర్క్ చేయడంలో గల ప్రేరణ. 1 సాంఘిక ప్రేరణ, 2 బాహ్య ప్రేరణ, 3 అంతర ప్రేరణ, 4 సాధనా ప్రేరణ. పద్మజ 3వ తరగతి చదువుతున్నది. ఆమెకు సెలవు దినాల్లో హోంవర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఆమె ఆటలాడడానికి ఇష్టపడుతుంది, కానీ టీచర్ తనని ఇష్టపడేదనే భయంతో హోంవర్క్ చేయడంలో గల ప్రేరణ. 1 సాంఘిక ప్రేరణ, 2 బాహ్య ప్రేరణ, 3 అంతర ప్రేరణ, 4 సాధనా ప్రేరణ. Padmaja is studying 3rd class. During holidays, she does not like to do homework but likes to play. But due to this motivation, she does the homework with the fear that teacher doesn't like her. 1 is social, 2nd one is extrinsic, 3rd one is intrinsic, 4th one is achievement. So, ఇది ఇంకొక పేపర్. అదేవిధంగా sustenance of motivation is more in this type of motivation. Unrealistic, external, intrinsic, extrinsic. ఈ రకమైన ప్రేరణలో ప్రేరణ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. 1 అవాస్తవికమైన, 2 బాహ్య, 3 అంతర్గత, 4 బహిర్గత. ఈ రకమైన ప్రేరణలో ప్రేరణ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. అవాస్తవికమైన, 2 బాహ్య, 3 అంతర్గత, 4 బహిర్గత. Sustenance of motivation is more in this type of motivation. 1 is unrealistic, 2nd one is external, 3rd one is intrinsic, 4th one is extrinsic. సో ఇవి ప్రీవియస్ ఇయర్లో ఒకటి ఇచ్చిన మామూలుగా పేపర్స్లో ఉన్న క్వశ్చన్ చూసాం. మిగిలినవి కూడా మనకు తెలుగు అకాడమీకి కానీ ఇతర క్వశ్చన్లను కూడా దయచేసి మీకు బిట్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరొకసారి వేడుకుంటూ, సో ఈ రకంగా మన క్విక్ రివిజన్ లోపల మినిమం 2 to 3 టాపిక్స్ తీసుకుంటాం. సో ఎంత వీలైతే అంత ఎర్లియస్ట్గా మనం కంప్లీట్ చేసుకుందాం. ఎవరైనా చూడని వాళ్ళైనా చూసిన వాళ్ళైనా కూడా ఒకసారి మనకు తప్పనిసరిగా ఈ వీడియోస్ మనకు మెయిల్ చేస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.